హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే నిర్మలమ్మ అంటుంది బాగితోని, మా ఇష్టాలు ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటే, బాగి అవేలా మర్చిపోతాను అత్తయ్య అని చెప్పి అనగానే అప్పుడు పక్కనే ఉన్న మనోహరి, ఏంటి అత్తయ్యనా అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు వెంటనే బాగి, సారీ ఆంటీ, అది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానా, అక్కడ ఆవిడ్ని అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ సారీ మిమ్మల్ని కూడా అత్తయ్య అని వచ్చింది అని చెప్పి బాగి అనగానే, పర్వాలేదులే అమ్మా అని చెప్పి నిర్మలమ్మ అంటుంది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే బాగీలో ఉన్న ఆరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అమర్ భోజనం చేస్తూ ఉంటే అప్పుడే తనకి పొలమారుతుందనమాట. ఇక దగ్గొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటే ఇక వెంటనే అయ్యో అమర్ అని చెప్పి పక్కనున్న మనోహరి అంటుంది. ఈ లోపల అక్కడే ఉంటుందిగా బాగి పక్కనే, అయ్యో ఏమండి పొరమాలిందా అని చెప్పి వాటర్ తాగండి అని చెప్పి తల మీద ఇలా కొడుతూ నిమురుతూ ఇక గుండె మీద ఇలా సవర్తిస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇక బాగి అలా చేస్తూ ఉంటే ఇక షాక్లో ఉంటారనమాట పిల్లలు. ఇటు పక్కన పెద్దవాళ్ళు కూడా. ఇటైతే కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి. ఈ బాగి ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి ఎలా ఆపాలి అని చెప్పి ఆ గ్లాస్ కింద పడేస్తుంది అనమాట. అక్కడే ఉన్న గ్లాస్. ఏమైందమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటే, ఏం లేదు అంకుల్, గ్లాస్ చేజారి కింద పడింది. మనోహరి అంటుంది, నీలా గ్లాస్ కింద పడింది తీయి అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అందరూ భోజనం చేసేస్తారు. తర్వాత మనోహరి తన రూమ్లోకి వచ్చి ఇక బాగి తనతో మాట్లాడిన మాటలు, తను చేస్తున్న ప్రవర్తన అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక కళ్ళు మూసుకొని మనో ఇలా అంటూ ఉంటుంది, మనోహర చెప్పినట్టుగా ఏదో ఏదో జరుగుతుంది. ఆ అక్క చెల్లెలు బంధమైనా సరే, పౌర్ణమైనా సరే, ఏదైనా సరే నాకు అమర్కి పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు, ఆపనివ్వను. అదే టైంకి మనోహరికి ఫోన్ వస్తుంది. ఎవరా అని చూస్తూ ఉంటే ఇక మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు కదా ఆరుని చంపిన వ్యక్తి. ఇక అతను ఫోన్ చేస్తాడనమాట. హలో మేడం, మీరు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధపడినట్టున్నారు. ఇక మీ పెళ్లి జరగడానికి ఇంకా 2 రోజులు టైం ఉంది. ఇక మరి నా సంగతి ఏం చేశారు? నా సంగతి పట్టించుకోకుండా వెళ్ళారనుకో మీ పెళ్ళి ఇక అయినట్టే. ఎందుకంటే మీ పెళ్లి జరగాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలి కదా అని చెప్పి అతను అంటూ ఉంటే, ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, చూడు రేపొద్దునే రా, నీకు కావాల్సిన నగలు నేను ఇచ్చేస్తాను, అవి అమ్ముకొని దూరంగా పో, మళ్ళీ నీ మొహం నాకు జీవితంలో కనిపించద్దు అని చెప్పి మనో అంటూ ఉంటే, సరే మేడం రేపొద్దున వస్తాను, కలెక్ట్ చేసుకుంటాను. మీరు చెప్పినట్టుగా చేయలేదనుకోండి, రేపు ఒక్క రోజుతో మీ జాతకం మరి మీకు పెళ్ళి అవుతుందో లేదా లేదో తెలిసిపోతుంది. నన్ను మోసం చేస్తే మీ పెళ్ళి ఇక అయినట్టే, అవ్వనివ్వను అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. ఛా అని చెప్పి ఇక మనోహరి కోపంగా బయటకు వచ్చి బాల్కనీలో, ఒసే అరుంధతి ఎక్కడున్నావే, ఏదో చేస్తావని ఆ గోర చెప్పాడు, రా తలపడదాము, నువ్వు నేను తేల్చుకుందాము. నువ్వు గెలిస్తే సరే సరే, నేను గెలిచాను, నువ్వు కట్టుకున్న ఈ కలల కోటని కూల్చి పడేస్తాను, నీ పిల్లల్ని నీలాగే అనాథల్ని చేస్తాను, నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే నువ్వు వాళ్ళని చూసి కుమిలి కుమిలి ఏడుస్తానే ఉంటావు అని చెప్పి ఇక మనోహరి కోపంగా ఇలా అంటూ ఉంటే ఎదురుగా అక్కడే కింద నించొని చూస్తూ ఉంటుందన్నమాట. మాటలు వింటూనే ఉంటుంది ఆరు కోపంగా. తర్వాత 4 పిల్లలు వాళ్ళ రూమ్లో మంచం మీద ఎగురుతూ గంతేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఇక పిల్లల్ని చూస్తూ కొంచెం దూరంగా మిస్సమ్మ నించొని, అంటే ఆరులో ఉన్న బాగి ఇలా అనుకుంటూ ఉంటుంది, మిమ్మల్ని చూస్తూ కూడా ఇంత దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పి, అసలు మీరు పీల్చినా కూడా నేను పలకనంత దూరంలో ఇలా నేను చనిపోతానని అస్సలు ఊహించలేదు అని చెప్పి బాగి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఆరు ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక పిల్లలు గమనించి, మిస్సమ్మ అక్కడే ఆగిపోయావే, లోపలికి రా అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక అంజు పాప, మిస్సమ్మ మా అమ్మ ఉండుంటే మా అమ్మ రోజు పడుకునేటప్పుడు మాకు కథ చెప్పేది, నువ్వు కూడా కథ చెప్తావా అని చెప్పి అంటే, అప్పుడు ఇక ఆరులో ఉన్న బాగి చెప్తాను అని చెప్పి ఇక లైట్ ఆపేసి పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకొని ఇక మధ్యలో బాగి పడుకొని ఇక ఇలా చెప్తుంటుంది, కథ చెప్తాను అని చెప్పి. అనగనగా ఒక ఊర్లో ఒక పాప ఉండేది. ఆ పాపకి తల్లిదండ్రులు లేరు అనగానే, అమ్మ నాన్న లేని పిల్లలు కూడా ఉంటారా అని చెప్పి అంజు పాప అంటూ ఉంటే, అప్పుడు బాగిలో ఉన్న ఆరు ఇలా అంటుంది, ఆ పాపని బరువు అనుకున్నారో భారం అనుకున్నారో కానీ ఆ పాపని అడవిలో వదిలేశారు అని చెప్పి అనగానే అప్పుడు పెద్ద పాప, అయ్యో ఆ పాపకి మరి భయమే లేదా అని చెప్పి అంటుంది. ఎందుకు భయమే లేదు, పాపం చాలా ఎదురు చూసింది వాళ్ళ అమ్మ నాన్న వస్తారేమో అని చెప్పి. ఆ పాప ఎదురు చూసినట్టు వాళ్ళ అమ్మ ఎప్పటికీ రాలేదు అని చెప్పి అంటూ ఉంటే, మరి మా అమ్మలాగా రాలేదా అని చెప్పి అంజు పాప అంటుంది. అవును, అయితే ఆ అమ్మాయి అలా పెరుగుతూ పెరుగుతూ తనకు ఒక స్నేహం తోడైంది, ఆ స్నేహమే ప్రపంచం అనుకుంది. అయితే ఒకరోజు ఒక రాకుమారుడు వచ్చాడు. ఆ రాకుమారుడు ఆ పాపని పెళ్లి చేసుకున్నాడు. తను చూడని ఎప్పుడు ఒక కొత్త లోకానికి తీసుకెళ్లాడు, ఎన్నో ఆనందాలని ఇచ్చాడు, ఒక కుటుంబం ఏర్పరచుకుంది ఆ పాప. ఆ పాపకి పిల్లలు పుట్టారు, అంతా బాగానే ఉంది, పిల్లలు ఎదుగుతున్నారు, నేను చూస్తున్నాను అని చెప్పి పాప చాలా సంతోషించింది. ఇంతలోనే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను పాపని ఆ కుటుంబానికి దూరం చేసింది. ఇప్పుడు ఆ పాప మళ్ళీ అనాథ అయింది. అయితే ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ బాధ, ఎక్కువ పెయిన్ ఆ పాపకి. ఎందుకంటే ఇంతకుముందు కుటుంబం అంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు. ఇప్పుడు
ఒక కుటుంబం, ప్రేమ అన్నీ తెలుసు ఆ పాపకి. ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంది ఆ పాప. పాప లేకపోయేసరికి ఆ కుటుంబంలో మనుషులంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ పాప నమ్మిన స్నేహమే ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంది. కానీ ఆ స్నేహానికి తెలీదు. పాప పోయింది కదా అని చెప్పి ఆ స్నేహం అనుకుంటుంది. కానీ ఆ స్నేహానికి తెలీదు పాప పోయింది కానీ ఆ కుటుంబాన్ని కంచిలా కాపాడుకుంటుందని. ఇది నా కుటుంబం, నా కుటుంబం జోలికొస్తే ప్రాణాలు తీసేస్తా అని చెప్పి బాగీలో ఉన్న ఆరు చెప్తూ ఉంటుంది. ఇక కథ వింటూనే ఆ పిల్లలు ఎప్పుడో నిద్రపోయే ఉంటారు. పక్క అమర్ తన రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళగానే అబ్జర్వ్ చేస్తాడు. ఇంతకుముందు ఆరు ఉన్నట్టుగానే రూమ్ సర్దినట్టుగా, అంటే టేబుల్ మీద క్యాండిల్స్ వెలుగుంటాయి. ఇక ఇంకో టేబుల్ దగ్గర పెరుగన్నము పంచదార పెట్టి ఉంటుంది. ఇక తనకిష్టమైన ఒక బుక్ కూడా, నావెల్ బుక్ అక్కడ పెట్టి ఉంటుందన్నమాట. ఇక అదంతా చూసి ఇక అమర్కి ఆరుతో ఉన్నట్టు గుర్తొస్తుందన్నమాట. ఒకప్పుడు ఆరు ఇలాగే ఊరెళ్ళి వస్తుంది. ఇక అప్పుడు ఆరుని చూసి అమర్ అంటాడు, ఏంటి మేడం ఇన్ని రోజులు ఆ ఊరు వెళ్ళేది అని చెప్పి ఆరుతో అంటూ ఉంటే, సారీ అండి అత్తే వాళ్ళు ఊరు వెళ్ళాను కదా, ఇవాళ మీ మీద ఎక్కువ ప్రేమ చూపిద్దామని ఇదంతా చేశాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్ళకు సరేనా, నిన్ను విడిచి నేను ఉండలేను అని చెప్పి అమర్ అట్లా వాళ్ళిద్దరు ఉన్నప్పుడుగా తలుచుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు జరిగినాయి. అయితే ఇక అమర్ అక్కడ పెట్టిన పెరుగన్నం మీద షుగర్ వేసుకొని ఇక తింటూ ఉంటాడు ఆరుని తలుచుకుంటూ. అయితే అక్కడే కబోర్డ్లో బాగిలో ఉన్న ఆరు ఇక అమర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అమర్ అయితే చూడడు కానీ అక్కడ ఉన్న ఆరుని ఇక అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట బాగిలో ఉన్న ఆరు. ఇక పెరుగన్నం తినేసి ఇక నావెల్ బుక్ చదువుకొని ఇక నిద్రపోతాడు. ఇక ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుందన్నమాట బాగిలో ఉన్న ఆరు. అక్క మనోహరి ఇదేంటి అమర్ నిద్రపోయాడా లేదా, రూమ్ డోర్ తెరిచే ఉంది అని చెప్పి ఇక చూస్తుందన్నమాట. రూమ్లోకి చూడంగానే అమర్ నిద్రపోయి ఉంటాడు. సర్లే పడుకుంటాడు కదా అని చెప్పి డోర్ వేయబోతున్న టైంలో ఇక అద్దంలో అక్కడ బాగి కనిపిస్తుంది. ఇక మళ్ళీ ఒకసారి చూస్తుంది, ఇదేంటి బాగి ఈ టైంలో అమర్ రూమ్లో అని చెప్పి మళ్ళీ చూడంగానే అక్కడ అద్దంలో అక్కడ బాగి కనిపించదు. ఇదేంటి నా పెళ్లి గోలలో ఈ పెళ్లి టెన్షన్లో నాకు బాగి అయినా ఈ టైంలో అమర్ రూమ్లో ఎందుకు ఉంటుందిలే, నేనే టూ మచ్గా ఆలోచించి ఇలా అనిపిస్తున్నట్టుంది అని చెప్పి ఇక డోర్ దగ్గరికి వేసేసి వెళ్ళిపోతుందన్నమాట మనోహరి. ఇక డోర్ పక్కనే దాక్కుని ఉంటుందన్నమాట ఆగిలో ఉన్న ఆరు. మనో వెళ్ళంగానే అమ్మయ్య తప్పించుకున్నాను అని చెప్పి ఇక మళ్ళీ పడుకున్న అమర్ని అలా చూస్తూ ఉంటుంది. ఇక అమర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక అమర్ని అలా చూస్తూ ఉంటుంది చాలా బాధతోని. ఇక అమర్ మీద చేయి వేస్తూ ఇక మొత్తానికి తన చేయి మీద చేయి వేయంగానే ఇక అమర్ నిద్రలో చేయి వేస్తుంది కదా, బాగి చేయి మీద అమర్ చేయి వేసేస్తాడు. ఇక గట్టిగా పట్టుకుంటాడు నిద్రలో. ఇక బాగి చేయి తీసుకోవాలని ట్రై చేసినా కూడా ఇక గట్టిగా నిద్రలో అలా పట్టుకుని ఉంటాడనమాట అమర్. ఇక నుదుటి మీద అలా కొంచెం ఊదేసరికి బాగి ఇక చేయి వదిలేస్తాడు. మీరెప్పుడు హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఇక అలాగా తలుచుకుంటూ ఉంటుంది అమర్ని. ఇంకా ఎక్కువసేపు ఈ రూమ్లో ఉండకూడదు అని చెప్పి బాగిలో ఉన్నారు వెళ్ళబోతూ మళ్ళీ వెళ్ళలేక అక్కడే ఉన్న అమర్ కాలని గట్టిగా పట్టుకొని బాగిలో ఉన్నారు అలా పడుకొని ఉంటుందన్నమాట. ఇక అప్పుడే బాగిలో ఉన్నారు ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఇక బాగి అలాగే అక్కడే పడుకొని ఉంటుంది. ఇక ఆరు బయటకు వచ్చేసి తన ఆత్మ ఇక అవన్నీ అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది.